పిఎస్సికి ఎటువంటి రైట్ లేదు. తర్వాత పిఏబిసి చేసిన ఏ రిజిస్ట్రేషన్ చెల్లనేది అది క్లియర్గా మన కోర్టు ఆర్డర్లో ఉన్నది. ఏబిఎఫ్ఎస్ ఎస్టీపీసీ ఉందో అవన్నీ కాకుండా 9 మంది కొత్త సభ్యులను ఎన్నుకున్నాకనే ఇవన్నీ చెల్లుతుంది. తర్వాత 2000 సంవత్సరం తర్వాత చేసిన రిజిస్ట్రేషన్స్ అన్నీ చెల్లనేరవు. ఏబిసి చేసిన ఏ రిజిస్ట్రేషన్ చెల్లనేరవు. ఇది మిషనరీ ప్రాపర్టీ కానీ, ఎస్టీపీసీ కానీ, ఏబిఎఫ్ కానీ, తర్వాత హౌసింగ్ బోర్డు కానీ 6 ఎకరాల కన్నా ఎక్కువ చేసినా కూడా చెల్లనేరవు. అన్నీ నల్లనవేట అయిపోయినవి. ఇది ప్రాపర్టీ మిషన్ సంబంధించిన ప్రాపర్టీ వాళ్ళ కోసం వాడతాం. అమ్మని వీల్లేదు. ఏమనగా ఇక్కడ జనగాం ప్రెసిడెంట్ గ్రౌండ్లో, స్కూల్ గ్రౌండ్లో కానీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చేసిన డాక్యుమెంట్స్ ఇలాంటివి కూడా ఇక్కడ చెల్లవు. 100% నల్ అండ్ వైడ్ అయినాయి. మద్రాస్ కోర్టులో, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి క్యాన్సిల్ అయింది. వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు. ఇల్లీగల్ ఎవరైనా వచ్చినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వీళ్ళ అసోసియేషన్, సంఘాలు అందరం కలిసి మూకుమ్మడిగా వారి మీద మేము ఎలాంటి చర్యలకైనా లీగల్గా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెసిడెంట్ ల్యాండ్ను అన్యాక్రాంతం కాకుండా సంఘాలు, స్థానిక నాయకులు కాపాడాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ క్రైస్తవుల సేవ కోసం అని చెప్పేసి మిషనరీలు ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని ఎట్టి విధంగా అయినా మనందరం కృతనిశ్చయంతో కాపాడాలని మీ అందరికీ జనగామ ప్రజలకు మనవి చేస్తున్నాం. మరి ఇంకో విషయం ఏంటంటే, జనగామలో ఎవరైనా కానీ ఈ ప్రాపర్టీ మాకున్నది, ఇది మేము జీపీఎల్ ఉన్నాము, మేము అది ఉన్నాము, మేము ఇది ఉన్నాము అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా నమ్మబలికి చిట్టి ప్రాపర్టీ అమ్మితే మాత్రం దయచేసి దీంట్లోకి ఏలు పెట్టకండి, తీసుకోకండి. మీరే అన్యాక్రాంతం అయిపోతారు. జాగ్రత్తగా ఈ జనగామ పట్టణ ప్రజలందరికీ మీకు మరి ఒకసారి మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏవైతే దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవన్నీ కోర్టులో నల్లైన వాడు అయినాయి. కంప్లీట్గా ఏం లేకుండా అయింది. దయచేసి ఎవరైనా నమ్మబలికించి ఇక్కడ కబ్జాలు చేయాలని, లేకపోతే కన్స్ట్రక్షన్ చేయాలని ఎవరు వచ్చినా కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మేము మనం చేస్తున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రెసిడెంట్ పాఠశాల యొక్క ప్రహారీ గోడను ఈరోజు గుర్తు తెలియని దుండగులు కూల్చి గేట్ పెట్టడం జరిగింది. జనగామ మొదలుకొని హన్మకొండ, హైదరాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు మరియు చెన్నై కోర్టు, అన్ని కోర్టులలో ఈ భూమి సర్వే నెంబర్ 87, 88, 89, 159, 149 సర్వే నెంబర్లో గల సుమారు 60 ఎకరాల ప్రెసిడెంట్ జాగలు అనబడే స్థలాన్ని చాలామంది అక్రమంగా ఆక్రమించుకొని చివరిగా మిగిలిన ప్రెసిడెంట్ ప్రహారీ గోడ, ప్రెసిడెంట్ యొక్క పాఠశాల ఆవరణ గ్రౌండ్ను కూడా కాజేయాలని దుండగులు చూస్తున్నారు. ఇట్టి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏమి జరిగినానో ఈ ప్రెసిడెంట్ పాఠశాల ఆవరణలో జరగకుండా తీవ్రంగా ఫీల్డ్ పెద్దలము, నేను కరస్పాండెంట్గా ఇట్టి ఆస్తులను కాపాడే ఇన్స్టిట్యూట్లను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అభ్యుదయవాదులు, జనగామలోని పట్టణ ప్రముఖులందరూ ఈ యొక్క గ్రౌండ్లో ఆడుకొని, క్రికెట్ ఆడుకొని, ఆటలు ఆడుకున్నటువంటి స్థలం. ఇటు స్థలంలో దుండగులు ఇలా చేయడం చాలా దుర్మార్గం. వారిని పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ ప్రెసిడెంట్ పాఠశాల ఆస్తులను కాపాడాలని యాజ్ ఏ కరస్పాండెంట్గా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.